హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రెస్టరేషన్ కుకింగ్ వ్లాగ్స్. అయితే ఇవాళ మరొక లాంగ్ వీడియో తోటి కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసారు. అదేంటో చూసేద్దామా ఫ్రెండ్స్. ఆలు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవాళ నేను. ముందుగా అయితే కడాయి పెట్టుకొని పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. చూసారా, కరివేపాకు వేయంగానే ఆయిల్ అనేవి స్ట్రెయిన్స్ కొంచెం పైకి వచ్చినాయి. ఎప్పుడైనా కానీ కరివేపాకు వేస్తేనే ఆయిల్లో దాని ఫ్లేవర్ అనేది వెళ్ళి మనం చేసే ప్రతి ఒక్క రెసిపీకి, కర్రీకైనా దేనికైనా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆయిల్లో ముందుగానే ఆయిల్లో వేయండి. లాస్ట్లో మనం దింపుకునే ముందు కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని దింపుకోవచ్చు. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, క్యారెట్స్, పొటాటో, ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మెల్లగా కలబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి వేసుకోవచ్చు, ప్లస్ చపాతీలోకి కూడా వేసుకోవచ్చు. రైస్లోకి ఏంటంటే వేసుకున్నా కూడా పక్కన మనకు మిరియాల రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ, టమాటా రసం కానీ ఏదున్నా కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రైస్ చేసేటప్పుడు మాత్రం ముందైతే తగినంత పసుపు, సాల్ట్ అయితే వేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అది పట్టేసేసి సాల్టు కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఎక్కువ తక్కువ అనేది అవ్వదు. లాస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే సాల్ట్ అనేది లోపలికి డిజాల్వ్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. మెయిన్గా పొటాటో ఫ్రై అంటూ మనం చేసేటప్పుడు మనం పసుపు కానీ ఉప్పు కానీ వేసుకుంటే పొటాటో అనేది కడాయికి స్టిక్ అవ్వకుండా మనకు బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా స్లిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే అతుక్కుపోయి మాడిపోతుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా అయితే మనం కలబెట్టేసేసుకోవాలి. కడాయి కూడా మనకి ఏది బాగా బాగుంటుందో దాన్ని చూసుకొనే పెట్టుకోవాలి. కొన్ని కడాయిస్కి ఏంటంటే చాలా వరకు స్టిక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడరు, కోప్రా పౌడరు, గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకున్నాక కూడా కలబెట్టేసుకుంటూ ఉన్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఫోన్కి అయితే మాత్రం ఆ వేపర్ అనేది వచ్చేసింది కాబట్టి కొంచెం బ్లర్ అయితే అయింది ఇక్కడ. చూసారు, ఇప్పుడైతే ఫోన్ నార్మల్ అయిపోయింది. సో ఇలా కలబెట్టేసుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, తగినంతగానే వేసుకుంటూ ఇలా స్లిమ్లో పెట్టుకొని కలబెట్టేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేసామంటే లాస్ట్కి ఆయిల్ అనేది అలానే ఉండిపోతుంది. సో అంత ఆయిలీగా ఉంటుంది. ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇది ఎక్కువ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కొత్తిమీర అనేది నేను చల్లుకుంటున్నాను, ఎందుకంటే వేగిపోయింది కాబట్టి బాగా. నేనైతే పీల్ తీసేసి ఆనియన్స్, పొటాటో వేసి చేస్తున్నాను. కొంతమంది పీల్ తీయకుండా కూడా వేస్తారు, ఎందుకంటే ప్రోటీన్ అనేది పోతుంది అని. ఒక్కోసారి అలా కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. ఇలాంటి ఇంకా ముందు వెరైటీగానే ఏం లేదు, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీసే కదా ఫ్రెండ్స్. ఇవి మనకి పని ఉపయోగపడే రెసిపీసే. సో తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి మనకి రెండిట్లో కలిసి వస్తుంది. ఒకసారి చేసుకున్నామంటే 2 పూటలకు వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఎంతో టేస్టీగా తింటారు ఈ రెసిపీ. సో చూస్తున్నారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్సే వాడాను, ఎక్కువైతే వాడలేదు. సో చూస్తున్నారు కదా, వేగిపోయినాయి. క్యారెట్ కానీ పొటాటో 2 బాగా మగ్గిపోయినాయి. రెండిట్లో ఏది మగ్గకపోయినా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.